హాయ్! నమస్తే. భూమిజ గార్డెన్‌కి స్వాగతమండి. ఈరోజు మేము కపిలతీర్థం వెళ్ళామండి. మేము తిరుపతి సేవకొచ్చామండి. మా గ్రూప్ మొత్తం కపిలతీర్థం స్వామివారి దర్శనం కోసం వచ్చామండి. చూడండి ఈ జలపాతం ఎంత చక్కగా ఉందో. 2 రాళ్ళ మధ్య నుండి గంగమ్మ ఎంత చక్కగా కిందకి దిగుతున్నారో. ఇది పెద్ద కొండండి. పైన శివలింగం అండి. ఆ పైనుంది. ఈ రాళ్ళు ఎంత అందంగా ఉన్నాయో. మొత్తం రాయేనండి. మా వాళ్ళు తొందరగా వెళ్తున్నారు. ఎందుకంటే తొందరగా దర్శనాలు చేసుకోవాలి. మాకంత టైం ఉండదు. ఎప్పుడు సేవ అంటే అప్పుడు మేము రెడీ అవ్వాలండి. లోపల కెమెరా ఎలౌ లేదండి. చూడండి. మా కుమారి, నేను, మా గ్రూప్‌లో ఒక ఆవిడ మాకు వీడియో చేస్తున్నారండి. మా గ్రూప్‌లో ఇంకొక అమ్మాయి. మా కుమారి గారు చాలా యాక్టివ్‌గా ఉంటారండి. మాకెప్పుడూ ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. ఈ కోతిని ఒకసారి చూడండి. పిల్లనెత్తుకొని ఆ జాలి మీద ఎంత చక్కగా కూర్చుందో. మనలాగేనండి. ఈ కోతులన్నీ చక్కగా పడుకున్నాయండి. ఈ 3 కోతులు. మాకు దర్శనాలయ్యాయండి. అందరం బయటకొచ్చేస్తున్నాం. అరుణ గారు, సూర్యలక్ష్మి గారు వీళ్ళెప్పుడూ నాకు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారండి. అశ్విని గారు ఎప్పుడు తను నా ఎంటే ఉంటారండి. చాలా మంచి ఆవిడ. ఇస్కాన్ టెంపుల్‌కొచ్చామండి. మనం లోపల వీడియో చేయడానికి ఎక్కడా ఉండదండి తిరుపతిలో. ఏ గుడిలో కూడాను. మన కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి వాళ్ళ అమ్మవారు ఆలయం అండి. ఇక్కడ చక్కగా మాకు దర్శనం అయింది. అమ్మవారు చక్కగా మేము చూసుకున్నాము. వక్లమాత చాలా బాగా కట్టించారండి. ఈ పెద్ద రాయి మీద. ఇది చిన్న కొండ అనుకుంటా. నేను ఫస్ట్ టైమ్ వచ్చానండి. నాకు కొత్తగా కట్టారు. ఫస్ట్ నుండి ఉందో నాకు తెలీదు గానీ చాలా బావుంది గుడి. గుడి చుట్టూరా మంచి పువ్వుల మొక్కలు పెట్టారు. చూడండి అమ్మవారు గుడి ముందు ఇందులో చిన్న మొగ్గే కనిపించింది. పువ్వులు లేవు. పువ్వులున్నా అమ్మవారికి తీసి పెడతారేమో. ఇక్కడ లోపలికి మనం వీడియోస్ చేయడానికి ఏం లేదు. ఏదైనా బయటన ఫోటోలైనా, వీడియోలైనా బయటనే చేసుకోవాలి. అమ్మవారు శక్తివంతం. చాలా పవర్‌ఫుల్ తల్లి. చాలా బాగా కట్టారు. గణపతి స్వామిని ముందు పెట్టారండి గుడి ముందున. ఈ ఆలయం ఇంకా చాలా బావుంది. చూడడానికి చాలా అందంగా ఉంది. మనం గుడికెళ్ళే ముందు ఈ అరటి చెట్లు ఇటు అటు ఉంటాయండి. మధ్య నుండి మనం నడిచి వెళ్ళాలి అందరం. అన్ని అరటి గెలలున్నాయండి. చాలా ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ నేను చూపించలేను కదా! వీడియో లెంత్ అవుతది. చూడండి ఎంత చక్కగున్నాయో. నేను కొన్నే చూపించానండి.
మనం వెళ్ళే ముందు శివయ్య దర్శనం ఉంటుందండి. శివయ్యకి చాలా చక్కగా చాలా బాగున్నారండి. గోవిందరాజులు గుడి ఎదురండి ఇది. మన గుడి లోపల వీడియో చేయడానికి లేదు. ఆ ఏనుగు నా తలపైన తొండం పెట్టి ఆశీర్వదిస్తుందండి. చాలా మంచి ఏనుగు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఏడుగలవాడ వెంకటరమణ గోవింద, ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద. తిరుమల పుణ్యక్షేత్రం అనేటువంటి తిరుమలలో వేణుగోపాల స్వామి గుడి, ఆకాశగంగా, పాపు వినాశం, ఆ రూట్ లో తుంబూరా జలపాతం ఉందండి. సంవత్సరానికి ఒక్కసారి తీయబడుతుంది. ఆ తుంబూర జలపాతం అంటే ఏంటి? అంబరాన్ని తాకే శిఖరమే తుంబూర తీర్థం, సంబరాల జల ప్రవాహమే తుంబూర తీర్థం, పరమాత్ముని లీల వినోదమే తుంబూర తీర్థం, ఆత్మ బలాన్ని ఇచ్చే ఔషధమే తుంబూర తీర్థం, కొండలను కరిగించే జలశక్తి, గుండెలను కదిలించే మూల శక్తి, మా ప్రాణశక్తి, మా జీవశక్తి, మా నరాల రుధిరం, మా భావాల రతికుడా నీవే. తెరలు తెరలుగా వచ్చే జలపాత శబ్దంలో ఉన్నది శబ్ద సౌందర్యం, అలలు అలలుగా పారే ఏరులో సెలయేరులో ఉన్నది దృశ్య సౌందర్యం, పంచాశక్తులు పంచామృతంగా పరివర్తనే ఈ అద్భుత శిఖరం, ప్రకృతి శోభ పరాకాష్ఠకు పగిలిన ఈ పర్వత శిఖరం, కవి హృదయంలో రసజాలను రగిలించే ఓ జలదేవత, గాయకుని గలంలో రాగం రప్పించే ఓ తీర్థ స్థలమా. నిన్ను అర్థం చేసుకోవడం బహు కష్టం. నీవు రెండు అర్ధ భాగాలుగా విడివిడిన మహాశిఖరాలు లేవు. రాత్రిపూట నీవంటే మనిషికి భయం, పగటి పూట మనిషి అంటే నీకు భయం. నాగరికులకు దూరంగా వేచి ఉన్నావు, మేఘమాలికలకు దగ్గరగా వేచి ఉన్నావు. నీ సంధ్య సమయాలు వేరు, నీ ధ్వని ప్రతిధ్వనులు వేరు వేరు, నీ పరిసరాలు పరవశం పరమసుఖం, నీ దర్శనం సందర్శనం ఒక యోగం రాజయోగం. మనసున్న జలపాతమా, మనసైన జలపాతమా, సొంపైన జలపాతమా, విశ్వశక్తి దైవ శక్తి నీవే, గతిశక్తి ప్రకృతి శక్తి నీవే. నీవు నిత్యం సత్యం, నీ నీటికి సాటి లేదు త్రిలోకాలలో నిన్ను మించిన అందం ఆనందం లేదు. శేషాచల కనుమల్లో వెలసిన స్వర్గం తుంబూర తీర్థం, మానవాళి మదిలో నిలిచిన స్వర్పణం తుంబూర తీర్థం, ప్రళయ సమయం మలిచిన రాతి వీణ తుంబూర తీర్థం, ఋషులు మహారుషులు వలసిన రమణీయ తరుణీమణి తుంబూర తీర్థం. నీకేమి ఇవ్వగలం మా ఆనంద తర్పణం తప్ప, నీ రుణం ఎలా తీర్చుకోగలం నీ నామ స్మరణతో తప్ప. నమో వెంకటేశాయ, నమో శ్రీనివాసాయ, ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద.